ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఒక్కసారిగా ఒక 5 లేక 6 సెకండ్లు ఆక్సిజన్ ఆగిపోతే ఏమవుతుందో తెలుసుకుందామా? ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మన వాతావరణంలో 21% ఆక్సిజన్, 78% నైట్రోజన్, మిగతా 1% వేరే వాయువులు ఉంటాయి. ప్రపంచం మొత్తం ఆక్సిజన్తోనే ముడిపడి ఉంది. ఆక్సిజన్ గనక ఆగిపోతే మొత్తం సర్వనాశనమే. ఇప్పుడు ఇక మనం టాపిక్లోకి వెళ్తే, ఒక 5 సెకండ్లు భూ వాతావరణంలో ఆక్సిజన్ లేకపోవడం అనేది సామాన్యమైన విషయం ఏమీ కాదు. దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం ఒకే ఒక్క 5 సెకండ్లు ఆక్సిజన్ ఆగిపోతే కాంక్రీట్తో కట్టిన భవనాలన్నీ, అంటే బ్రిడ్జీలు, రిజర్వాయర్లతో సహా అన్నీ అప్పటికప్పుడే కూలిపోతాయి. ఎందుకంటే ఇక్కడ ఆక్సిజన్ ఒక బైండింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అంటే ఇనుము, సిమెంటు, కాంక్రీట్ని అన్నిటినీ కలిపి ఉంచే గుణం కలిగి ఉందన్నమాట. ఫ్రెండ్స్, మనకి సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల నుండి రక్షణ కలిగించేది ఓజోన్ పొర. అదే ఆక్సిజన్ 5 సెకండ్లు ఆగిపోతే సూర్యకిరణాలు డైరెక్ట్గా మన భూమి మీద పడతాయి. ఇలా అల్ట్రావైలెట్ కిరణాలు భూమి మీద పడినప్పుడు అంత ఒక్కసారిగా వేడెక్కిపోతుంది. దీంతో మనకి చర్మం కాలిపోతుంది, చెట్లు కూడా మాడిపోతాయి, పశువులు చనిపోతాయి, ఇంకా చాలా ఎన్నో నష్టాలు జరుగుతాయి. సముద్రం అయితే ఏకంగా 2000 నుండి 3000 మీటర్లు కుంగిపోతుంది. వాతావరణంలో ఆక్సిజన్ లేకపోతే మండించే గుణం ఉన్న ఏవి మండవు. ఉదాహరణకు తీసుకుంటే మనం గ్యాస్ స్టవ్ కూడా మండదు. పెట్రోల్ మరియు డీజిల్తో నడిచే వాహనాలు ఏవి కూడా పనిచేయవు. ఆకాశంలో తిరిగే వాహనాలు అంటే హెలికాప్టర్స్ మరియు ఏరోప్లైన్స్, డ్రోన్స్ ఇలాంటివన్నీ కింద పడిపోతాయి. ఆకాశం మొత్తం చీకట్లు కమ్ముతాయి. పైవన్నీ జరిగాక చివరికి భూమి అంతర్భాగం కూడా పగిలిపోతుంది. ఫ్రెండ్స్, మనం తాగే నీటిలో 3 వంతుల ఆక్సిజన్ ఉంటుంది. మన శరీరంలో ఉన్న ప్రతి కణం పేలిపోయి హైడ్రోజన్ గ్యాస్ లాగా మారిపోతుంది. చివరగా ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మానవజాతి మొత్తం అంతమైపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే నా ఛానల్ని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.